హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో పప్పును ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పప్పు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ పప్పు పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది. ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న వెంటనే ఒక వెల్లుల్లి గడ్డని ఇలా పొట్టు తీయకుండానే కచ్చాపచ్చ దంచి వేసుకోవాలి. ఆ తర్వాత టమోటో ఉల్లిగడ్డల్ని ఒకటేసారి వేసేసుకుంటున్నాను. చిన్నవి 2 ఉల్లిగడ్డలు, అలాగే 4 మీడియం సైజ్ టమోటోలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సగం టీ స్పూన్ పసుపు, ఈ పప్పుకి సరిపడా అంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టమోటోలు మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఇలా టమోటోలు మగ్గి పైనంతా ఆయిల్ తేలిన తర్వాత దీంట్లోకి 2 బీరకాయలు చిన్నవి తీసుకొని ఇలా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి ఈ బీరకాయ పప్పుని తిన్నారు అంటే అద్భుతం అనాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. ఈ బీరకాయ మొత్తం ఆయిల్లో కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ ముక్కలు కూడా మెత్తబడేంత దాకా మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఆయిల్లోనే మగ్గనిచ్చి ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పప్పుకి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ పప్పు చేసేటప్పుడు కారం అస్సలు వేయకూడదు, పచ్చిమిరపకాయలే వాడుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు మెత్తబడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు ఉడికేలోపు పక్కన కుక్కర్లో మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని నీళ్లు వేసుకొని బాగా శుభ్రంగా 2 సార్లు కడగాలి. ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే అలాగే వేసుకోవాలి. ఆ తర్వాత కందిపప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టి 3 విజిల్స్ వచ్చేంత దాకా పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అయితే ఉడికింది. పప్పును రాముకున్నాను. ఇక్కడ పక్కన బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇలా పైనంతా ఆయిల్ తేలింది అంటే ఈ బీరకాయ ముక్కలు పూర్తిగా ఉడికింది అని అర్థం. మనం పప్పు రామి పెట్టుకున్నాం కదా, ఆ పప్పునంతా దీంట్లోకి వేసేసుకోవాలి. అలాగే కుక్కర్లోకి కొన్ని నీళ్ళని కూడా వేసుకొని ఆ నీళ్ళని కూడా దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఆ తర్వాత చిన్న మంట పెట్టి ఇదంతా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు. వీడియో చూశారు కదా, బీరకాయ పప్పు నచ్చింది అంటే బీరకాయ పప్పుకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో ఆరోగ్యకరమైన వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.